జాబ్ వచ్చిందన్న సంతోషంలో ఆకాష్ తన ఫ్రెండ్స్కి పబ్లో పార్టీ ఇచ్చాడు ఆ రోజు. అర్ధరాత్రి దాకా బాగా తాగి చిందులేసి విహాన్ కారులో తిరిగి బయలుదేరారు ఆ ఆరుగురు. రే ఆకాష్, నువ్విచ్చినంత అద్భుతంగా ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్లో ఎవ్వరూ పార్టీ ఇవ్వలేదంతే. నువ్వు కేకహే అన్నాడు విహాన్ కార్ డ్రైవ్ చేస్తూ. నేను ఈ జాబ్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. మీకు తెలుసు కదరా, కలలుగన్నది సాధించినప్పుడు ఆ సంతోషం ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకే ద బెస్ట్ పార్టీ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను అన్నాడు ఆకాష్. రే, అందరం తాగేసున్నాం, పోలీసులు ఎదురుపడితే అంతే సంగతులు అంటూ భయపడ్డాడు కమల్. రే అపశకున పక్షి, ఆ నోటి నుంచి ఒక్కటైనా మంచి మాట రానివ్వరా అని ఆకాష్ అంటుండగానే ఎదురుగా పోలీసులు కారు ఆపేశారు. అబ్బా దొరికిపోయాంరా అంటూ తలబాదుకున్నారు ఆ స్నేహితులంతా. మీకు టెస్టే చేయక్కర్లేదురా, మీరు కారులో కూర్చుంటేనే కంపు ఇక్కడి దాకా వస్తుంది. దిగండి, అందరూ కిందికి దిగండి అన్నాడు కానిస్టేబుల్. సార్, ఈ బ్యాచ్ గ్యారెంటీగా పబ్ నుంచే వస్తున్నట్టున్నారు. డ్రైవ్ చేసేవాడు కూడా ఫుల్గా తాగేసున్నాడు. ఏరా, అర్ధరాత్రి తప్పు తాగి ఇలా రోడ్ల మీద తిరగడం తప్పని తెలీదా? అందరూ వచ్చేసినట్టేనా, ఇంకా కారులో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఎస్ఐ. వీళ్ళే కనిపించారు సార్, ఇంకెవరూ లేరు అన్నాడు కానిస్టేబుల్. మనుషులు లేకపోవచ్చు, సరుకుంటుందిలే, వెళ్ళి ఆ కార్ మొత్తం చెక్ చెయ్యి అని ఎస్ఐ ఆర్డర్ వేయడంతో కానిస్టేబుల్ కార్ మొత్తం చెక్ చేస్తాడు. డిక్కీ తెరిచి చూస్తే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. తనని చూసిన కానిస్టేబుల్ షాక్ అవుతాడు. సార్, వీళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టున్నారు, డిక్కీలో పెట్టుకొని తీసుకెళ్తున్నారు అంటూ ఎస్ఐను పిలిచాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అటు ఇటుగా ఓ 22 ఏళ్ల అమ్మాయి బెరుగ్గా బాగా ముడుచుకొని డిక్కీలో భయపడుతూ కనిపించింది. ఎవరమ్మా నువ్వు, ఇలారా, కిందికి దిగు అంటూ ఆ అమ్మాయిని నెమ్మదిగా కిందికి దించి ఆ ఆరుగురు స్నేహితుల పక్కన నిలబెట్టి, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి, నువ్వు ఆ కార్ డిక్కీలో ఎందుకున్నావు, వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా అని ప్రశ్నిస్తాడు ఎస్ఐ. నా పేరు రూపా సార్. అది నేను కార్ డిక్కీలో ఎందుకున్నానంటే వీళ్ళు అని ఏదో చెప్పబోతుండగా, అమ్మో ఇప్పుడు ఈమె ఏం చెప్పినా పోలీసులు నమ్ముతారో లేదో, మేమే కిడ్నాప్ చేశామని మా మీద కేసు బుక్ చేస్తే అన్న అనుమానంతో, సార్ ఆమె నా ఫియాన్సీ అంటాడు ఆకాష్. ఏంటి, ఫియాన్సీనా? నీకు నా చెవుల పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఫియాన్సీ అయితే పక్క సీట్లో కూర్చొని రావాలి కానీ డిక్కీలో ఎందుకుంది? అది ఊరికే సార్, చిన్న బెడ్ కట్టుకున్నాం, ఇంటికి చేరే వరకు డిక్కీలో తను ఉండగలదా లేదా అని. ఏంటమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? రూప కాసేపు ఆలోచించింది. ఇప్పుడు నేను ఆ రౌడీల నుంచే కాదు, ఈ పోలీసుల నుంచి కూడా తప్పించుకోవాలి. ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద దొరికానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏం జరిగిందని కూడా అడగరు, నాదే తప్పంటారు. తప్పించుకోవడమే కరెక్ట్ అనుకొని, అవును సార్, తనకి జాబ్ వచ్చిందన్న హ్యాపీనెస్లో మేమందరం పబ్లో పార్టీ చేసుకున్నాం. చిన్న బెట్టు, అందుకే అలా డిక్కీలో వచ్చానంతే. నిజమా? ఇదేదో నమ్మశక్యంగా లేదే. సరే, మీకు ఒక టెస్ట్ పెడతాను, అది పాస్ అయితే అప్పుడు నమ్ముతాను. కానిస్టేబుల్, ఒకసారి నా బ్యాగ్ తీసుకురా. సరే అని అతను బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాడు. నిజంగానే మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలే అయితే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాలి. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు కదా, నష్టం ఏం లేదులే అన్నాడు ఎస్ఐ. వీడేంట్రా మరీ సైకోలా ఉన్నాడు, అసలు ఈ పిల్ల మన కారు డిక్కీ ఎందుకు ఎక్కింది, ఏంట్రా ఈ తలనొప్పి? ఏమోరా, కమిట్ అయిపోయాను, ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటి సార్, అది మా ఇళ్లలో తెలిస్తే తిడతారు సార్. అలాగా, అయితే నాతో పాటు అంతా పోలీస్ స్టేషన్కి రండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం. అర్ధరాత్రి పూట బాగా తాగేసి మీరు కారు డ్రైవ్ చేస్తున్నందుకు, ఈ అమ్మాయిని సీక్రెట్గా మీ కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నందుకు మీ మీద కేసు బుక్ చేస్తాను అనగానే వాళ్ళంతా భయపడ్డారు. ఎస్ఐ తన బ్యాగ్లో నుంచి ఒక పసుపు తాడు తీసి, మీలాంటి వాళ్ళు దొరికితే ఇది నాకు పనికొస్తుందని బ్యాగ్లో వేసుకొని తిరుగుతున్నాను, ఇప్పుడు నువ్వు తాళి కట్టాలి లేదా పోలీస్ స్టేషన్కి రావాలి అంటూ ఆకాష్కి అల్టిమేట్ జారీ చేస్తాడు అతను.
ఆకాష్ రూప వైపు చూస్తాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తాళి తీసుకొని ఆమెకు దగ్గరగా వెళ్ళి, ఈ క్షణానికి ఇలా బయటపడదాం, ప్లీజ్ గొడవ చేయొద్దు అంటాడు. రూప మెడలో 3 ముళ్ళు వేస్తాడు. గ్రేట్ రా, కథలు చెప్తున్నావనుకున్నాను కానీ నిజమే అన్నమాట. ఓకే కానిస్టేబుల్, వీళ్ళ దగ్గర ఫైన్ తీసుకొని పంపించేసేయ్ అన్నాడు ఎస్ఐ. అందరూ కారెక్కారు. నేరుగా ఆకాష్ వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆగింది. ఆకాష్ రూప ఇద్దరూ కారు దిగేశారు. అదేంట్రా మీరందరూ రారా? ఇప్పటికే మేము ఈ షాక్లో నుంచి తేరుకోలేదురా నాయన. ముందెలాగోలా ఇంట్లో పడాలి, ఆ తర్వాత సంగతి. తాళి కట్టావు కదా, ఇక ఆ తలనొప్పి ఏదో నువ్వే చూసుకో, మమ్మల్ని ఇందులోకి లాగొద్దు అని దండం పెట్టేసి అతని స్నేహితులు కారు తీసుకొని పారిపోయారు. రూప ఆకాష్ వెంట అతని ఫ్లాట్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆకాష్ సోఫాలో, రూప తలుపు పక్కన కూర్చుండిపోయారు. జరిగిన దానికి వాళ్ళింకా ఆ షాక్లో నుండి తేరుకోలేదు. రూప కన్నీళ్లు పెట్టడం మొదలుపెట్టింది. అతను ఆమె దగ్గరకొచ్చి, నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు, నేనేడవాలి. అసలెవరు నువ్వు, మా కారు ఎందుకు ఎక్కావు? మాది నల్గొండ, ఇక్కడ సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్తో పాటు పబ్కి పార్టీకి వచ్చాను, కానీ వాళ్ళందరూ నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళలా ఎందుకు చేశారో అర్థం కాక కనీసం క్యాబ్లో వెళ్దామని పబ్ బయట వెయిట్ చేస్తుంటే కొంతమంది నాతో చాలా చీప్గా బిహేవ్ చేశారు. భయం వేసి వారి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఏం చేయాలో అర్థం కాక మీ కారు వెనక దాక్కున్నాను. మీరు సరిగా లాక్ చేయలేదో ఏమో కానీ కారు డిక్కీ ఓపెన్ అయిపోయింది. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అంతకంటే మార్గం లేదని డిక్కీలో దాక్కున్నాను. అక్కడ నువ్వు తప్పించుకున్నావు, ఇక్కడ మమ్మల్ని ఇరికించేశావు. అయినా ఆ ఎస్ఐ ఇప్పటికైనా వదిలాడు కాబట్టి సరిపోయింది. స్టేషన్కి తీసుకెళ్తాను, కేసు బుక్ చేస్తాను అని కూర్చొని ఉంటే రేపొద్దున మన గురించి పేపర్లో వచ్చుండేది. ఏంటి నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పించుకోవడానికి నా మెడలో తాళి కట్టావు కదా, అది గుర్తుందా నీకు అసలు? నీ మీద ఇష్టంతో కట్టిందేం కాదు కదా, దాన్ని తీసి పక్కకు పడేసి నార్మల్గా ఉండు. మీ హాస్టల్ ఎక్కడో చెప్పు, రేపు మార్నింగే డ్రాప్ చేసి వస్తాను. లేదు, రేపు మార్నింగ్ 11 కల్లా నేను మా ఇంట్లో ఉండాలి, లేదంటే మా మామయ్య చంపేస్తారు. ఎందుకు? నాకు పేరెంట్స్ లేరు, మా మామయ్య దగ్గరే పెరిగాను. ఏదో చుట్టాలందరిలో అతను తక్కువ కాకూడదని నేను బలవంతం చేస్తే నన్ను చదివిస్తున్నారు. దానికి బదులు మా నాన్న పేరు మీదున్న పొలమంతా ఆయనే తీసుకున్నారు. నా చదువు పూర్తయిపోయి ఏదైనా ఉద్యోగం వస్తే వాళ్ళ చెర నుండి విడిపించుకొని బయట ప్రపంచంలోకి వచ్చేయాలని నా ఆశ. రేపు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని మా మామయ్య ఆర్డర్ వేశాడు. వెళ్ళకపోతే చంపేస్తాడు. సరే ఏడవకు, రేపు మార్నింగ్ 5ంటికి నేను బస్సు ఎక్కిస్తాను, వెళ్దువు కానీ ఎలా? నా డ్రెస్ చూసావా ఎలా ఉందో? ఇలాంటి మోడ్రన్ డ్రెస్ వేసుకుంటున్నానని తెలిస్తే గుమ్మంలోనే నన్ను కొట్టడం మొదలు పెడతారు. పోనీ హాస్టల్కి వెళ్దామంటే మా హాస్టల్ అటు చివరికి, ఈ ఇల్లు ఇటు చివరికి ఉంది. అయినా పార్టీ చేసుకునే వాళ్ళు అంత దూరం పబ్కి రావాలా? మధ్యలో ఎక్కడా లేవా? ఇప్పుడు అదంతా ముఖ్యమా? లాస్ట్ మంత్ మా సిస్టర్ వచ్చినప్పుడు తన డ్రెస్ ఏదో ఇక్కడ వదిలేసి వెళ్ళింది, చూస్తానుండు, అది నీకు సెట్ అవుతుందనుకుంటున్నాను అని చెప్పి ఆ డ్రెస్ వెతికి రూపకిస్తాడు ఆకాష్. మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అయ్యి అతనిచ్చిన డ్రెస్ వేసుకొని తన ఇంటికి వెళ్తుంది రూప. ఆ రోజు వాళ్ళ మామయ్య కూతురు శిల్పకు పెళ్లి చూపులు జరిగాయి. అంటే మా వాళ్ళు చనిపోతే వీళ్ళు నన్ను పెంచుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడానికి నన్ను ఇక్కడికి పిలిపించారన్నమాట. ఎలా అయిపోయింది జీవితం. అమ్మ, నాన్న, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఉంటే ఇంతకంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అని మనసులో అనుకుని బాధపడింది రూప. వచ్చిన వాళ్ళు శిల్పను తమ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అన్ని వివరాలు మాట్లాడుకొని సాయంత్రానికి తిరిగి వెళ్ళారు. రూప వాళ్ళ మామయ్య శేఖరం తీరిగ్గా కూర్చొని, అమ్మయ్య, సంబంధం ఖాయమైపోయింది, ఈ పెళ్లి జరిగితే నా కూతురు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుని మురిసిపోయాడు. రూపా,
ఏయ్ రూపా! మావయ్య వస్తున్నా. చెప్పండి మావయ్య. రోజంతా ఇంట్లో చుట్టాల హడావిడి, అటూ ఇటూ తిరగడం. బాగా అలసటగా ఉంది. నువ్వు పెట్టే కాఫీ నాకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. వెళ్ళి మంచి కాఫీ చేసి తీసుకురా. సరే మావయ్య అని చెప్పి రూప వంటగదిలోకి వెళ్ళి శేఖరంకు నచ్చేలా కాఫీ తయారు చేసి తీసుకొస్తుంది. అతను కాఫీ తాగి, ఎంత పెద్ద హోటల్లో తాగినా నీ చేతి కాఫీకుండే రుచైతే రాదే. ఈ విషయంలో నిన్ను కొట్టేవాడే లేడు అని కాఫీ పూర్తిగా తాగేసి కప్పు టేబుల్ మీద పెడతాడు. రూప కప్పు తీసుకోవడం కోసం కిందికి వంగుతుంది. అందువల్ల తన తాళి కిందికి వేలాడుతుంది. అది ఆమె గమనించుకోలేదు. కానీ వేలాడుతున్న తాళిబొట్టు శేఖరం కంట పడుతుంది. ఏయ్, నీ మెడలో ఆ తాళేంటి అని అతను అడగగానే రూప భయపడిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా చుట్టుముడతారు. శేఖరం కోపంగా రూప చెంప మీద కొడతాడు. అడుగుతున్నాను కదా, నీ మెడలో తాళెందుకుంది? ఆమె మళ్ళీ మౌనంగానే ఉంది. అంటే చదువుకుంటానని మాకు అబద్ధాలు చెప్పి పట్నం వెళ్ళి నువ్వు వెలగబెడుతున్న కార్యమిదా? ఎవడేవాడు? చెప్పు, మర్యాదగా చెప్పు అంటూ బెదిరిస్తాడు ఆమెను. ఇక గదిలేక ఆకాష్ పైరు చెప్తుంది రూప. అతను రూప చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి బస్సులో సిటీ దాకా తీసుకొస్తాడు. ఆకాష్ ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలు పెడతాడు. ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా మేనకోడలు మెడలో తాళి కట్టడానికి నీకెంత ధైర్యం అంటూ అతని మీద చేయి చేసుకుంటాడు. అయ్యో మావయ్య, ఆగండి, ఇందులో అతని తప్పు లేదు. సిగ్గులేదా నీకు ఆ మాట అనడానికి? వాడి తప్పేం లేదు, అంతా నా తప్పే, నేనే చెడు తిరుగుళ్ళు తిరిగానని చెప్పుకుంటున్నావా? ప్లీజ్ మామయ్య, నేను చెప్పేది వినండి. అవును సార్, మా పెళ్ళి మేము ఇష్టంగా చేసుకోలేదు. దయచేసి నేను చెప్పేది వినడానికి ట్రై చేయండి అన్నాడు ఆకాష్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? రహస్యంగా పెళ్లి చేసుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఇది నా ఇంటికి రావడం నాకు మొదటిగా తెలిసింది కాబట్టి సరిపోయింది. మా ఊర్లో వేరే ఎవరికైనా ముందుగా తెలుసుంటే ఫలానా శేఖర్ మేనకోడలు ఎవరితోనో లేచిపోయింది, అయినా ఆ వెర్రిబాగులోడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ఇదిగో రూపా, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు సంబంధించిన వస్తువుల కోసమో ఆస్తుల కోసమో కూడా నువ్వు నా దగ్గరికి రాకూడదు. వాటన్నింటితో నీకు రుణం తీరిపోయింది. ఎవ్వరికీ చెప్పకుండా వీడితో తాళి కట్టించుకున్నావు కదా, వాడి పంచనే పడి చావు అని ఆమెను తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. అతను చేసిన గొడవ వల్ల ఫ్లాట్స్లో ఉండే వాళ్ళందరికీ వీళ్ళ పెళ్లి గురించి తెలిసిపోయింది. ఒక పక్క రూప ఏడుస్తూనే ఉంది. ఆకాష్ తనని కోపంగా గదిలోకి లాక్కెళ్ళాడు. ఈ విషయం మీ మామయ్యకి ఎలా తెలిసింది అంటూ గంభీరంగా అడిగాడు. రూప ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన మెడలో ఉన్న తాళిని చేతిలో పట్టుకొని అతనికి చూపించింది. నీకు కాస్తైనా మతనేది ఉందా? దాన్ని తీసిపడేయమని చెప్పాను కదా. కనీసం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని జ్ఞానం కూడా లేకుండా నీకు నచ్చినట్లు చేస్తూ పోయావు కదా. అలా కాదు ఆకాష్ గారు, ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. నిన్నటి వరకు మనిద్దరికీ పెళ్ళైన విషయం ఎవ్వరికీ తెలియదు, కానీ ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. అంటే మా ఇంట్లో కూడా తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకు నా జీవితానికి శని పెట్టినట్టు పట్టుకున్నావు నువ్వు? నాకు ఈ జాబ్ రాకున్నా బాగుండేది, అప్పుడు ఈ దరిద్రమంతా నాకు చుట్టుకునేది కాదు అంటూ తన కోపమంతా రూప మీద ప్రదర్శిస్తాడు. పాపం తను, అటు తన మేనమామ, ఇటు తాళి కట్టినవాడు, ఇద్దరూ నోటికొచ్చినట్లు తిట్టి ఆమెను అవమానించారు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయిందామె. చేతిలో రూపాయి లేక తిరిగి హాస్టల్కి వెళ్ళలేక ఆకాష్ ఎంత తిడుతున్నా అతని దగ్గరే ఉండిపోయింది. 2 రోజుల తర్వాత ఆకాష్ కుటుంబానికి విషయం తెలిసి అందరూ వచ్చి వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అతను తన కుటుంబానికి నిజం చెప్పలేక వాళ్ళు ఎన్ని మాటలన్నా ఊరుకున్నాడు. ఇప్పుడు ఎన్ని మాటలంటే మాత్రం ఏమొస్తుందిలే, మాకు చెప్పకపోయినా పెళ్ళైతే చేసుకున్నారు కదా, ఏదో ఒక రోజు సెలవు చూసుకొని
ఇద్దరూ కలిసి ఊరికి రండి. జరగాల్సిన కార్యక్రమాలన్నీ పద్ధతి ప్రకారం జరిపిస్తాం. పిల్లలు తప్పు చేసినంత మాత్రాన పెద్దవాళ్ళం, వాళ్ళని వదిలేయలేం కదా అని చెప్పేసి కోపంగా తిరిగి ఊరెళ్ళిపోయారు. ఆకాష్ కోపం రెట్టింపైపోయింది. మళ్ళీ రూపని మాటలనేసి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి. రూప తన చదువును మధ్యలోనే ఆపేసింది. ఉదయం సాయంత్రం అతనికి వంట చేసి పెట్టేది. తన గమ్యం ఏమిటో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండేది. ఓ రోజు ఎప్పటిలాగే ఆకాష్ తన మీద చిరుబురులాడుతున్నాడు. ఎందుకలా కోప్పడతారు? నేను కావాలని మీ జీవితంలోకి రాలేదు కదా, కానీ సక్సెస్ఫుల్గా నా జీవితాన్ని నాశనం చేశావు కదా. అలా అంటారెందుకండి? నేను మీకు కాబోయే భార్యనని ఆ ఎస్ఐ దగ్గర అబద్ధం చెప్పడం వల్లనే కదా అతను పెళ్ళి అనే కండిషన్ పెట్టాడు. పైగా మీరే నా దగ్గరకు వచ్చి నన్ను బతిమాలి నా మెడలో తాళి కట్టారు. ఇవన్నీ నాకు ఇష్టం లేకపోయినా మీ అంతటా మీరే చేశారు. దాని పరిణామం ఎలా ఉంటుందని ఆలోచించలేదు. అవును, నిజమే, ఇదంతా నా తప్పే. కానీ నువ్వు ఆ తాళిని తీసి పక్కన పడేసుంటే ఈ గొడవంతా జరిగుండేదా? ఏ అమ్మాయి అయినా తాళిని ఒకే ఒక సందర్భంలో తీస్తుంది, భర్త చనిపోయినప్పుడు. మీకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టినంత మాత్రాన దీని విలువ మారిపోతుందా? నేనెలా దీన్ని నా చేతులతో తీసేయగలను? ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా నేను ఆ పని చేయలేకపోయాను. ఏ అమ్మాయికైనా ధైర్యం రాదండి. తాళి కట్టిన మరుక్షణమే భార్యను వదిలేసి పారిపోయే మగాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ కట్టిన తాడిని పందిట్లోనే భర్త మొహం మీద కొట్టి వెళ్ళిపోయే ఆడవాళ్ళు ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఒక్కసారి మా గుండెల మీద తాళి పడితే అది మా మనసులో ఉన్న ఆలోచనలను మార్చేస్తుంది. దానికి కట్టుబడి ఉండమని మమ్మల్ని శాసిస్తున్నట్లుగా మాకు అనిపిస్తుంది. మీకు అది అర్థం కాదు. నేనెంత నిస్సహాయ పరిస్థితుల్లో పెరిగానో మీకు తెలుసా? నా చదువు పూర్తయితే చాలు, ఆ కష్టాల ఊబిలోంచి బయటపడొచ్చు అనుకున్నాను. ఇప్పుడు మీకేం కావాలి? నేను వెళ్ళిపోవాలి, అంతే కదా? వెళ్ళిపోతాను. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకొని కనీసం హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు వచ్చినా చాలు నాకు. అలాంటి ఉద్యోగం చూసుకొని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. మిమ్మల్ని బాధ పెట్టి సంతోషపడాల్సిన అవసరం నాకేమీ లేదు అని కోపంగా సమాధానమిస్తుంది రూప. రూప మాట్లాడిన తీరుకి ఆకాష్ నోరు మూగబోయింది. ఆమె మనసులో పసుపు తాడు పట్ల ఉన్న విలువకి అతని కోపం కరిగిపోయింది. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా తను మాట్లాడిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. నా ప్రమేయం లేకుండా తను నా జీవితంలోకి వచ్చిందన్న కోపం తప్ప రూపలో ఎంత వెతికినా ఒక్క అవలక్షణం కూడా దొరకదు. స్వచ్ఛమైన మనసు తనది. అటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇటు నేను అందరం కలిసి తనని మాటలని బాధ పెడుతున్నా తన మెడలో ఉన్న తాళిని తీసే ధైర్యం రాక అన్నిటినీ భరించిందంటే తన వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం హడావిడిగా రెడీ అయ్యి రూపని తీసుకొని బైక్ మీద బయలుదేరాడు. ఆకాష్ గారు, ఎక్కడికి వెళ్తున్నాం అంటూ భయపడుతూ అడిగిందామె. నిన్ను వదిలించుకోవడానికి ఏమీ తీసుకెళ్ళట్లేదులే, పని మీద వెళ్తున్నాం, కాసేపు మౌనంగా ఉండు అన్నాడతను. గంటసేపటి తర్వాత ఇప్పుడు దిగు అంటాడు. ఆమె వెనక్కి తిరిగి చూస్తే అది తను చదువుకుంటున్న కాలేజ్. కాలేజ్కి తీసుకొచ్చారేంటి? కానీ నేను ఫీజు కట్టలేదుగా, పైగా చాలా రోజుల నుంచి రావట్లేదు కాబట్టి లోపలికి రానివ్వరు అంటుంది ఆమె. నేనన్నీ మాట్లాడేశాను, ఫీజు కూడా కట్టేశాను. నువ్వు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళొచ్చు. కొంచెం దగ్గరలో ఉండేలా ఫ్లాట్ కూడా చూస్తాను. ఎందుకు? నాకు ఆఫీస్కి వెళ్ళడానికి, నీకు కాలేజ్కి రావడానికి రెండింటికి అనువుగా ఉండాలి కదా. ఏమంటున్నారు మీరు? సాయంత్రం ఇంటికి ఒక్కదానివే రాగలవు కదా. ఇదిగో పాకెట్ మనీ, ఈవినింగ్ నాకు లేట్ అవ్వచ్చు, నువ్వు ఆటోలో వచ్చేయి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. రూపకేమీ అర్థం కాలేదు. సాయంత్రం వరకు ఎదురు చూసింది. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో, మీరేం చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదండి అంటుంది. ఒక చేత్తో చప్పట్లు మోగవని అంటారు కదా. జరిగిన దాంట్లో నీ ఒక్కదాని తప్పే ఉందని నేను నిన్ను నిందించాను. కానీ నిజానికి నా తప్పే ఎక్కువగా ఉంది.
నేను చేసిన తప్పును కూడా నువ్వు వేలెత్తి చూపలేదు. ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి నీ మెడలో తాళి కట్టినా కూడా గుండెల మీద పడిన తాళికి విలువుందనే నమ్మావు. నా మీద ఇష్టం లేకపోయినా దాన్ని మెడలో నుంచి తీయలేదు. కానీ ఈ విషయాన్ని నేను నెగిటివ్గా అర్థం చేసుకున్నాను. నువ్వు ఎదురు తిరిగి మాట్లాడే వరకు నా తప్పు ఎంతవరకు ఉందని నేను ఆలోచించను కూడా లేదు. నీ మాటల్లో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలిసింది. ఇది దేవుడు కలిపిన బంధం అనుకుని నీ చెయ్యి పట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అది కూడా నీకు ఇష్టమైతేనే అని తన మనసులో ఉన్నదంతా భార్యతో చెప్తాడు. ఏంటి రూప, ఏమీ మాట్లాడట్లేదు? నా చిన్నప్పటి నుంచి నేను సంతోషంగా ఉండడం కానీ, నా వల్ల ఇంకెవరైనా సంతోషంగా ఉండడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. మన పెళ్ళి వల్ల మీ లైఫ్ డిస్టర్బ్ అయింది. దీన్ని కొనసాగిస్తే మీకు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో. మన బంధానికి కొనసాగింపు కన్నా ముగింపు మేలేమో అని నాకు అనిపిస్తుంది. రూపా, ఆ మాట మాత్రం అనొద్దు. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలని అంటారు కదా. ఆ ఒక్క క్షణం నా జీవితంలో నిన్నే వచ్చింది. నీలాంటి అమ్మాయి చేయి పట్టుకోవడానికి అదృష్టం ఉండాలి. ఒకవేళ నీ మాటే నిజమై మనకి కష్టాలే ఎదురైనా సరే, అప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉంటే నేను అవన్నీ దాటగలను. నీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టి నా గురించి మాత్రమే ఆలోచించు. ఇలాంటి మనిషి నాకు అక్కర్లేదు అని నీకు అనిపిస్తే చెప్పు. అప్పుడు నువ్వన్నట్టే చేద్దాం. అయ్యో, మీ గురించి నేను ఎప్పటికీ అలా అనలేను ఆకాష్ గారు. మీరు నా మీద కోపం చూపించారు తప్ప నిజానికి మీ మనసు చాలా మంచిది. మీతో ఉన్న ఇన్ని రోజుల్లో నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నారా? అయితే ఒప్పుకున్నట్టేనా? అంటూ సంతోషంగా తలూపిందామె. భార్య అంగీకారంతో ఆకాష్ ఆనందానికి హద్దే లేదు. ఆమెని ఎత్తుకొని గిరగిరా తిప్పి తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఆ తర్వాత రోజు భార్యను తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు సాంప్రదాయం ప్రకారం వాళ్ళిద్దరి చేత వ్రతం చేయించి కార్యం ఏర్పాటు చేశారు. ఆకాష్, రూప నిజమైన భార్యాభర్తలుగా వారి జీవితాన్ని మొదలుపెట్టి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.